నమస్తే. ఇవాళ దేశమంతా ఒకటే చర్చ H1B వీసా పైన. ఏంటి H1B వీసా? ఈ H1B వీసా పైన అమెరికా అధ్యక్షుడు, అమెరికన్ ప్రభుత్వం విధించిన ఈ ట్యాక్స్ ఏంటి? ఈ వార్షిక అంటే ఈ ఫీజు ఏంటి? వార్షిక కాదు, ఇది వన్ టైం ఫీజు ఏంటి? దాదాపుగా ఈ ఫీజుని $1,00,000 పెంచడం జరిగింది. ఇంతకుముందు $6,000 పైన ఉన్నటువంటి ఈ ఫీజు ఇప్పుడు $1,00,000 కట్టాలి. $1,00,000 అంటే ఇప్పుడున్న డాలర్ వాల్యూ రూపీ ప్రకారంగా చూస్తే దాదాపుగా 88 రూపాయలు ఉంది. అంటే దాదాపు 88 లక్షల రూపాయలు వన్ టైం కట్టాలన్నమాట. అంటే మీరు H1B వీసా పొందుతున్న క్రమంలో ఆయా కంపెనీలు కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఎంత అంటే 88 లక్షలు. మిగతా రకరకాల ట్యాక్సులు అవన్నీ కలుపుకుంటే దాదాపు $1 కోటి కట్టాల్సి వస్తుంది. అసలు ఈ H1B వీసా ఎవరికి ఇస్తారు? ఎవరికి సంబంధించింది H1B వీసా అంటే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు, అమెరికన్ కంపెనీలు విదేశాల్లో ఉన్నటువంటి అంటే మిగతా దేశాల్లో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులని రిక్రూట్ చేసుకోవడానికి జారీ చేసేదే ఈ H1B వీసా. 1990వ సంవత్సరంలో ఈ H1B వీసాలని అమెరికన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అక్కడ ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళకు కావలసినటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగుల కోసం విదేశాల్లో ఉన్న ఉద్యోగులని తీసుకోవడానికి ఈ వీసాని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా ఒక 85,000 మంది ఈ H1B వీసా హోల్డర్స్ ఉంటే అందులో 72% ఇండియన్సే ఉన్నారు. అంటే 72% ఇండియన్సే ఉన్నారు. జస్ట్ ఒక 11% మాత్రమే చైనాకు సంబంధించిన దేశస్తులు ఉన్నారు. మిగతా 17% అంతా మిగతా దేశాలకు సంబంధించిన విదేశీయులు. అంటే ఆల్మోస్ట్ అమెరికా ఇవాళ ఇంత డెవలప్ అయింది అని అంటే, ఇంత టెక్నాలజీ పరంగా ఇంత ముందంజలో ఉంది అని అంటే అందులో ఇండియన్స్ పాత్ర చాలా కీలకం. వాళ్ళు ఈ H1B వీసా 1919లో ప్రవేశపెట్టింది. ఇండియన్స్ని ఎక్కువగా అక్కడ రిక్రూట్ చేసుకుంది H1B వీసా ద్వారా. దేనికోసం అంటే వీళ్ళలో నైపుణ్యం ఉంది అన్న ఉద్దేశంతో. ఇప్పుడు ట్రంప్ ఏమంటుండంటే ఎవరికి H1B వీసాకు సంబంధించిన ఫీజు $1,00,000 కట్టాలి, ఎవరికి చెల్లించాలి అని అంటే, ఎవరు చెల్లించాలంటే ఎవరైతే ఇక నుంచి అంటే ఇది ప్రవేశపెట్టిన దగ్గర నుంచి, ఈ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కొత్తగా ఎవరైతే H1B వీసాతో అమెరికాలో అడుగు పెడతారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఆల్రెడీ ఉన్న H1B వీసా హోల్డర్స్ ఎవరికి కూడా ఇది వర్తించదు. ఒకవేళ వీసా కలిగి ఉండి ఇండియాలో వచ్చి ఉండి మళ్ళీ అమెరికా వెళ్ళే వాళ్ళకు కూడా ఇది వర్తించదట. కేవలం కొత్తగా ఈ H1B వీసా పొందుతున్న వాళ్ళకి ఇది ఈ $1,00,000 అంటే దాదాపు $1 కోటి ఆ కంపెనీలు ఆ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకు ఇది పెంచిండు అని అంటే ట్రంప్ చెప్తున్న మాట, అమెరికన్లకి అక్కడ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, తక్కువ ఖర్చుకి తక్కువ డబ్బుకి విదేశాల నుంచి వచ్చినటువంటి వీళ్ళని నియమించుకుంటున్నారు. దానివల్ల అమెరికాలో నిరుద్యోగ రేటు పెరిగిపోయిందన్నది వాళ్ళ యొక్క బాధ. అంటే స్థానికంగా ఉద్యోగులు, స్థానికత, లోకల్ సెంటిమెంట్తోనే అక్కడ ట్రంప్ గెలిచిండు కదా. సో దాంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతున్నది. ఇది భవిష్యత్తులో నష్టమా లాభమా అన్న విషయానికి వస్తే ఇందులో కొన్ని లాభాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అఫ్ కోర్స్ మన దేశానికి కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. ఇప్పుడు అక్కడ పనిచేయనటువంటి అవకాశం దొరికినప్పుడు అంత పెద్ద మొత్తంలో కంపెనీలు ఆ వీసాల కోసం ఖర్చు పెట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకోనప్పుడు వాళ్ళంతా ఎక్కడ పోవాలా? ఇండియాలోనే ఉండాలి. మరి ఇండియాలో అన్ని ఉద్యోగాలు, అంత పరిస్థితి ఉన్నదా మనకి? ఇక్కడ మన దగ్గర ఆ సిచ్యువేషన్ లేదు. సో ఎంతో కొంత తక్కువకి వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంత గడ్డు కాలం, ఇబ్బంది కలిగించేటువంటి పరిణామం ఇది కనుక ఇంకా మున్ముందు ఇట్లాగే అమలైతే చూడాలి. అంతర్జాతీయ నిపుణులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్తున్నారు ఇది అమెరికాకు కూడా నష్టం చేసే అవకాశం ఉంది అని చాలామంది వాళ్ళ మాటల్లో చెప్తా ఉన్నారు. సో దీని మీద ఇండియన్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మేము కూడా పరిశీలిస్తున్నాము. ఈ నిర్ణయము దాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు, లేకపోతే ఇది కట్టడి చేయండి అని రిక్వెస్ట్ చేసే పరిస్థితిలోనే ఉంటారు తప్ప వాళ్ళని ఏదో డిమాండ్ చేసి దారికి తెచ్చుకునే అవకాశం మనకి లేదు. సో కాబట్టి ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉన్నది. అందుకే ఆయన తీసుకున్న నిర్ణయం కొంత మన దేశం నుంచి అక్కడికి వెళ్ళబోతున్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరమే. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేదని అయితే చెప్తున్నాడు.
కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బంది. అంత పెద్ద మొత్తంలో అక్కడున్న కంపెనీలు తీసుకొని వీళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానివల్ల అమెరికన్స్కి ఉద్యోగాలు వస్తాయన్నది అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. మరి దానివల్ల ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి దాదాపు పర్ ఇయర్ యావరేజ్ శాలరీ కింద $1,00,000 ఆ పైన చెల్లించాల్సి వస్తున్నది. అందుకోసమే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఓ 50 లక్షలో సగం శాలరీ కింద విదేశాల్లో ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి శాలరీలు ఇస్తే సరిపోద్దని కంపెనీలు అట్లా బాగుపడుతున్నాయని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ ట్యాక్స్ పెంచడం, ఈ ఫీజు పెంచడం వల్ల కొత్తగా H1B వీసా పొంది అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల అమెరికన్స్ ఎక్కువగా అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నది అక్కడ ఉన్న ట్రంప్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అమెరికన్స్ విదేశీయులలాగా ఇండియన్స్ లాగానో ఇంకో వాళ్ళలాగానో అంత నైపుణ్యం కలిగినటువంటి యువత అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారా అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. సో చూడాలి మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది ఏంటి అన్నది. ఓవరాల్గానైతే ప్రపంచం మొత్తాన్ని ఇది ఒక రకంగా కుదిపేస్తున్నది. అందరికంటే ఎఫెక్ట్ అవుతున్నది మాత్రం ఇండియాకే. ఎందుకంటే మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 72% మన దేశం నుంచి వెళ్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అక్కడ వెళ్తున్న వాళ్ళు. అయితే ఇక్కడ అమెరికా ఏమంటుందంటే వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కారణం ఏంటంటే ఈ H1B వీసాలు మొత్తం దుర్వినియోగం అవుతున్నాయి అన్నది వాళ్ళ మాట. దుర్వినియోగం అంటే ఎట్లా? మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు, బయట వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళని తీసుకుంటున్నారు, అదే అమెరికన్స్కి అయితే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది. సో ఇందులో ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. H1Bలతో తక్కువ జీతాలకు ఉద్యోగాలు చేసే విదేశీయుల కారణంగా అమెరికన్లు ఉపాధి కోల్పోతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. దాని ప్రకారంగా H1B వీసాలున్న ఐటీ రంగ ఉద్యోగుల వాటా 2003లో 32% ఉన్నది. ప్రస్తుతం అది 65%కి పెరిగింది. ఈ వ్యవస్థ దుర్వినియోగం కారణంగా అమెరికన్లలో నిరుద్యోగ రేటు పెరిగింది. అంటే యుఎస్ వర్కర్స్ స్థానంలో, అంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ స్థానంలో విదేశాలకు చెందిన వర్కర్స్ని నియమించుకుంటున్నారు అని, వాళ్ళు చీప్గా దొరుకుతున్నారు అని. సో ఇంతకుముందు 2003లో 32% ఉంటే 2024-25కి వచ్చేసరికి 65% పెరిగిందట. సో అంటే అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీలన్నీ విదేశాల మీదనే ఆధారపడుతున్నాయి అన్నమాట. H1B వీసాల మీద. H1B వీసాల ద్వారానే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి విదేశీయులని. మరి దేనికి? అక్కడ ఉన్న వాళ్ళకి నైపుణ్యత లేని కారణంగానా, లేకపోతే డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనేనా? అయితే ఇటీవల కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువులు పూర్తి చేసిన అమెరికన్లలో నిరుద్యోగ రేటు 6.1%కి పెరిగిందట. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళలో. కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో ఇది 7.5% ఉందట. ఇది వైట్ హౌస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇక బయాలజీ అండ్ హిస్టరీ డిగ్రీలు ఉన్న విద్యార్థులతో పోలిస్తే ఇది రెట్టింపట. బయాలజీ కానీ అండ్ హిస్టరీ డిగ్రీలు ఉన్న స్టూడెంట్స్తో పోలిస్తే ఈ ఐటీలో ఎక్కువగా ఉందట నిరుద్యోగ రేటు. 2000-2019 మధ్యకాలంలో అమెరికాలో విదేశీ స్టెమ్ రంగ నిపుణుల సంఖ్య రెట్టింపైందట. కానీ స్టెమ్ రంగంలో ఉద్యోగాల లభ్యత మాత్రం 44.5% మేర పెరిగిందట. ఫలితంగా అమెరికన్లకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని స్పష్టం చేసింది. ఒక కంపెనీకి 2005 ఆర్థిక సంవత్సరంలో 5,189 H1B వీసాలు మంజూరైనవి. ఆ సంస్థ ఈ ఏడాది 16,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. అంటే వాళ్ళు సమర్థించుకుంటున్నారు, అందుకే ఇవ్వాల్సి వస్తుంది అని. 5,189 H1B వీసాల కంపెనీకి వస్తే అదే ఏడాది 16,000 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించిందట. 1,698 H1B వీసాలు మంజూరు చేసిన ఇంకో కంపెనీ 2,400 మంది అమెరికన్ వర్కర్లను తొలగిస్తున్నట్టు జూలైలో ప్రకటించిందట. మరో కంపెనీకి 2022 నుంచి ఇప్పటి వరకు 25,075 వీసాలు వస్తే 24,000 మంది అమెరికన్లను జాబ్ల నుంచి తొలగించింది అని శ్వేత సౌధం ఒక ప్రకటనలో తెలిపింది. సో వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, ఇది మా పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నారు. ఉద్యోగాల్లో అమెరికన్లకు మళ్ళీ ప్రాధాన్యత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రజలు ఇందుకే అధికారం ఇచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో పుట్టిన వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయని వైట్ హౌస్ చెప్తుంది. అక్కడున్న ప్రభుత్వం చెప్తున్నది. సో మా ఉద్యోగాలు మాకే, మీరెవరు? మా దగ్గర ఉన్న కంపెనీలు ఇక్కడ ఉండి ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా గొడవ అంతా గదే కదా, స్థానికత అన్న అంశమే కదా ప్రధానంగా, దాని మీదనే నడుస్తున్నది కదా. ఇప్పుడు ఈ సమస్య అంత ఎందుకు వస్తున్నది? మన దేశంలోనే సరైన ఉపాధి అవకాశాలు ఉండి
అమెరికా లాంటి దేశంలాగా మన దేశం కూడా అభివృద్ధి చెంది ఉంటే, ఇప్పుడు ఇండియన్సే ఎక్కువ ఎందుకు వెళ్తున్నారు? మిగతా దేశాల వాటా ఎంత? H1B వీసాల వాటా, మిగతా దేశాల వాటా అన్ని దేశాలు కలిపి 17%. ఒక ఇండియాదే 72%, చైనాది 11%. మరి మన దేశం నుంచి ఇంత ఎందుకు పోతున్నది అంటే మన దగ్గర అవకాశాలు లేవు. ఉన్న అవకాశాలు మనం వాడుకుంటలేం. రకరకాలుగా మన దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఆర్ సంథింగ్, వాటి వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. సో అందుకే ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, సంస్కరణలు తీసుకురావాలి. సో ఆ దిశగా ప్రయత్నం చేయాలి. సో చేసినప్పుడు మన దగ్గర ఉన్న మన యువత మన దగ్గరే పనిచేస్తారు కదా, బయటికి ఎందుకు వెళ్తారు? కంపెనీలు అమెరికాలో ఎందుకు ఇక్కడే వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు కదా. సో ఇప్పుడు ఈ చర్చ కూడా స్టార్ట్ అయింది. ఇక అమెరికాలో మరి ఆ స్థాయిలో కంపెనీలు ఈ వీసాల కోసం కోట్లు సమర్పించుకునే బదులు కంపెనీలే వచ్చి మనలాంటి దేశాల్లో కంపెనీలు పెడతాను ఇంకొక చర్చ కూడా స్టార్ట్ అయింది. అది జరిగితే ఖచ్చితంగా దేశం ముందుకెళ్తుంది. కానీ ఆ పరిస్థితి ఉంటుందా, భవిష్యత్తు ఏంది అనేది మనం రాబోయే రోజుల్లో ప్రతిదానికి కాలమే సమాధానం చెప్పాలి.